హాయ్ ఎవ్రీవన్. మేమైతే పైకి సెలబ్రేషన్ చేసుకున్నదంటే జస్ట్ ఏమో తెక్క సపోర్ట్ తోటే. అక్క మీరు కొంచెం సలహాలు ఇవ్వండి మన ఛానల్కి కానీ ఇంకా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి కూడా. ఓకే సార్, నువ్వే చెప్పేది. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలి, ఫస్ట్ ధైర్యం ఉండాలి. ధైర్యం ఉన్న తర్వాత స్టార్ట్ చేసుకోవాలి. స్టార్ట్ చేసుకున్నా ఇంకా అవుతలేదు అనుకోవద్దు. అప్పుడే కష్టపడితేనే ఫలితం ఉంటుంది. అమ్మో నా యూస్ పోతుంది అనుకోదు, తీసుకుంటే పోతేనే ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది, దానివల్ల సక్సెస్ అవుతుంది. అంతే. అంటే ఒక వీడియోలు చేసి ఒక 10 వీడియోలు చేసినాం, అమ్మో ఇది పోతలేదు అని ఆపుకోవద్దు అనమాట. ముందు పోతూనే అంతే. ఓ బ్యాడ్ కామెంట్ వచ్చింది అనుకో, దాన్ని పట్టించుకోవద్దు, దాన్ని పక్కకు పెట్టేసేయాలి. దాన్ని పట్టుకుంటే మనం ముందుకెళ్ళలేము. ఇంకా ముందుకెళ్ళాలి అంటే అలాంటి బ్యాడ్ కామెంట్లు ఇంకెన్నో వచ్చినా మనం దాని గురించి పట్టించుకోకుంటే ఏదైనా దాంట్లో మంచి ఫస్ట్ స్టెప్ ఇంట్లో ఫ్యామిలీ ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇంట్లో ఫ్యామిలీ ఎందుకు ఒప్పుకోవాలి అని అంటే వాళ్ళ కోపాలు వస్తాయి కామెంట్లు చూస్తే. అంటే ఇంట్లో ఫస్ట్ వాళ్ళు ఒప్పుకురు అనుకో, ఆ కోపాలు రావాళ్ళకు. అంటే నాకు చెప్పింది కదా, నాకు చెప్పి తీసింది కాబట్టి ఏం కాదు, నేనే ఏమన్నా కదా అని వస్తుంది అన్నమాట. అట్లా వాళ్ళకి ఇష్టం లేనిది చెయ్యొద్దు. ఇంట్లో అత్తమామనే కావచ్చు, భర్తనే కావచ్చు, ఆడపడుచులే కావచ్చు, ఏరన్లే కావచ్చు, బావలే, ఎవరైనా సరే ఎవ్వరు అన్ని పక్కకి వెళ్ళిపోతారు. మనతోటి ఉండేది భర్త ఫస్ట్. ఆయన ఓకే అన్నాడు అనుకో, ఇంకా తిరిగి ఉండదు మనకు. ఎవరేమన్నా అనవసరం ఇంకా అది. అప్పుడు మనం ముందుకెళ్ళొచ్చు. నాదైతే ఒపీనియన్ అదే. నేనైతే నా విషయంలో జరిగింది కూడా. ఎంతో మంది నాకు చదువు రాదు కదరా, చాలా మంది అట్లా కామెంట్లు పెడితే నువ్వేమనవా అని నేను అడిగిరు అనమాట. అట్లా నా ముందే అడిగిరు ఆల్రెడీ. అట్లా అనేసి నేను ఇప్పుడు ఎవరికైనా అదే చెప్తాను అనమాట. అది ఫస్ట్ నా ఫ్యామిలీలో ఎవ్వరు, నా ఫ్యామిలీ, అమ్మగారి ఫ్యామిలీ, అత్తగారి ఫ్యామిలీ అందరూ ఓకే, వాళ్ళు ఎవ్వరేమన్నారు. ఇక బయట వాళ్ళు అంటారు అనమాట అట్లా. కానీ ఎవరి గురించి పట్టించుకోవద్దు. ఫస్ట్ మనదేందో మనం చూడాలి. ఇవాళ మనం ఒక పూట లేకున్నా తినకుండా ఇంట్లో పడుకున్నా ఎవరికి తెలియదు, ఉన్నది ఎవరికి తెలియదు. కాకపోతే పైకి మనం ఎట్లున్నాం అన్నది ఒకటే చూస్తారు వాళ్ళు. అదే చూస్తారు. మనం ఎట్లున్నది వాళ్ళకి అర్థం కాదు. మనం పస్తులు ఉన్నా కానీ మనం పైకి మంచిగా ఉంటే అమ్మో ఆమెకేమైంది యూట్యూబ్లో హాయ్ అంటుంది, పైసలు వస్తున్నాయి అయిపోతున్నాయి అనుకుంటారు. అది ఎంత కష్టపడితే ఆ పైసలు వస్తున్నాయి అన్నది తెలియదు వాళ్ళకి. ఇప్పుడు యూట్యూబ్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలియాలి అంటే చేస్తుంటే వాళ్ళకి అర్థమవుతుంది. విన్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.